నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అన్నట్లుగా రాముడు మూర్తి భవించిన ధర్మమూర్తి. అందుకే యుగాలు మారినా తరాలు మారినా రాముడు చూపిన మార్గం అనుసరించిన ధర్మాలు నేటికి పరమ ఉదాత్తమైనవిగా చెబుతారు. ఈ నేపథ్యంలోనే రాముణ్ణి ఆరాధ్య దైవంగా భక్తులు తమ నెలవుల్లో గుడి కట్టి మరీ పూజించుకుంటారు. మాననీయ స్ఫూర్తిగా శ్రీరాముడి ఆరాధనం సకల దురిత నివారకం. ఈ పరంపరలో సాకారమైన విశేష ఆధ్యాత్మిక సన్నిధి పాత మంచిర్యాల పట్టణంలోని శ్రీరామ శివాలయం సన్నిధి. ఈ సన్నిధి విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఆలయ పరిసరాలు పచ్చటి ప్రకృతి నేపథ్యంతో అలరారుతూ ఉంటాయి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని వేదోక్తి. శివకేశవులిద్దరూ వ్యవహారంలో వేరైనా వారి చైతన్యం ఏకీకృత స్వరూపమే. ఇద్దరికీ అభేదం ఉంది, అద్వైతం ఉంది. అందుకు ప్రతీక పాత మంచిర్యాల శ్రీరామ శివాలయం. ఈ ఆలయం కడు రమణీయం, కమనీయం. ఆ దివ్య ఆరామాన్ని వీక్షిద్దాం రండి. ఈ పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలు కూడా సుభిక్షంగా ఉండడానికి ఈ శ్రీరామ శివాలయ దీవెనలేనని ఈ ప్రాంత భక్తుల నమ్మిక. ఇదే లోగిలిలోనే ఓ అద్భుతమైన దివ్యాలయం భక్తాంజనేయ దేవాలయం సాకారం దాల్చింది. ప్రధానంగా ఈ ముగ్గురు ఒకే ప్రాంగణంలోనే ఉండటం వల్ల ఎంతో రమణీయంగా కమనీయమైన ఆధ్యాత్మిక సన్నిధిగా వెలుగొందుతోంది. అయోధ్య రామయ్య సోదరుడు లక్ష్మణ, సాధ్వీమణి సీతామాతల విగ్రహాలు నిండైన రీతిలో ఇచ్చే దర్శనాన్ని కూడా పొందుదాం. వీరితో పాటు పరమశివుడు, ఆంజనేయ స్వామి వార్ల దివ్య మంగళమూర్తులు, ఇతర దేవతా విగ్రహాలు ఈ దేవాలయంలో కొలువుదీరి ఉన్నాయి. ఆ దేవతా విగ్రహాలను కూడా దర్శించుకుని తరిద్దాం. ప్రకృతిలోనూ బ్రహ్మాండమైన విశ్వంలోనూ ఉన్న చైతన్యమే శివస్వరూపం. శివుని నిర్గుణతత్వానికి ఋషి పుంగవులు, యోగులు, జ్ఞానులు ఓ సాకారాన్ని సృష్టించారు. అదే ఈశ్వరతత్వం. అలాంటి సర్వేశ్వరునికి అభిషేక వేడుక కమనీయం, పరమ అద్భుతం. పాత మంచిర్యాల శ్రీరామ శివాలయంలో ప్రధాన ఆలయం ప్రక్కన శివాలయం కూడా నిర్మితమై ఉంది. పూర్వం ఈ ఆలయం అన్య మతస్థుల దాడికి గురై శిథిలావస్థలో ఉండటం గ్రామ ప్రజలు చూసి మరలా ప్రతిష్ఠించుకున్నారు.
దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. గర్భాలయంలో పానవట్టంపై భారీ లింగాకృతిగా శివుడు దర్శనమిస్తాడు. వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగం రజత ఆభరణాలతో పంచపడగల నాగేంద్రుని నీడన పూలమాల ధరించి ఎంతో సుందరంగా దర్శనమిస్తాడు. సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం. ఈ దేవాలయంలో భక్తులు శివ మహాదేవునికి స్వయంగా అభిషేకించుకోవడం భక్తులకు ఒక వరం. ఆ మహాలింగేశ్వరుడిని ఉదకముతో పాలతో పంచామృతాలు కలిపి ఎంతో భక్తి శ్రద్ధలతో వేద పండితుల వేద గోష్ఠితో అభిషేకించుకుంటారు. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం. తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూతకోటి ప్రభాసీ శరీరం స్ఫురన్మౌలి కల్లోలిని చారుగంగ రసఫాల బాలేందు కంఠే భుజంగ. అర్చక స్వాములు బిల్వాలతో సుగంధ పరిమళ పుష్పాలతో స్వామిని అలంకరించి ధూప దీప హారతులు సమర్పించి భక్తులకు అందజేస్తారు. ఆ దీప హారతులను భక్తులు అందుకుని అమితానంద భరితులవుతారు. ప్రియం శంకరం సర్వనాథం భజామి. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం. త్రైశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం. కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జనానందదాత పురారి చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారి. నయావత్ ఉమానాథ పాదారవిందం భజంతి హలోకే పరే వానరాణం నతావత్ సుఖం వాపి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాస. పాత మంచిర్యాల శ్రీరామ శివాలయ సన్నిధానం సుమారుగా 400 సంవత్సరాల పురాతన దేవాలయం. ఈ సన్నిధిని గ్రామ ప్రజల విరాళాలతో నిర్మించినట్లుగా పూర్వీకుల నానుడి. అప్పటి నుండి ఇప్పటి వరకు శివకేశవుల సన్నిధిగా ఈ దేవాలయం వినుతికెక్కింది. ఈ శ్రీరామ శివాలయంలో రామ లక్ష్మణ సీత ఆంజనేయ శివ ప్రతిరూపాలే కాక పలు ఉపాలయాలున్నాయి. మొదటగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఈ శివాంశ సంభూతుడైన వాయునందనుడు తిరునామం పూలమాల ధరించి పసిడి కాంతులీనే మకర తోరణంలో సింధూర వర్ణంతో భక్తులకు దర్శనమిస్తాడు. वज्र औध्वज
ध्वजा विराजै कान्धे मूंज जनेऊ साजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लक्षण सीता। శివునికి నాగాభరణంగా విరాజిల్లే నాగదేవతా ప్రతిమ 2 శిరస్సులతో నెలకొని దర్శనమిస్తుంది. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाई संजीव। ఈ ప్రక్కనే గ్రహాది దోష నివారణార్థమై నవగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉంటాయి. ఈ నవగ్రహ మూర్తులకు భక్తులు 9 సార్లు ప్రదక్షిణలు చేసి తైలంతో నువ్వులతో అభిషేకించి శనిదోష నివృత్తి చెందినట్లుగా భావించి నమస్కారాలు చెల్లించుకుంటారు. सहस बदन तुमरो यश गावै अस कहि श्रीपति। పాత మంచిర్యాల శ్రీరామ శివాలయంలోని నిత్యోత్సవాల నుంచి సంవత్సరోత్సవాల వరకు ఘనంగా కొనసాగుతాయి. శైవ వైదిక ఆగమోక్తమంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటారు. మహాశివరాత్రి, హనుమత్ జయంతి, శ్రీరామనవమి వంటి పర్వదినాల్ని ఈ క్షేత్రంలో వైభవంగా కొనసాగుతాయి. పాత మంచిర్యాల శ్రీరామ శివాలయ మండపంలో విశేష దినాలలో వ్రతాలు ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. మహిళా భక్తులు వరుసలో కూర్చుని కుంకుమ పూజలు నిర్వహిస్తారు. తమ జీవితాలు 10 కాలాలు పచ్చగా ఉండాలని, ధనధాన్య పశు సంపద వృద్ధి చెందాలని వ్రతాలు అతి వైభవంగా నిర్వహిస్తారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో ఈ వ్రతాన్ని జరిపిస్తారు. పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సంధత్స్వ. ఈ ఆలయ ప్రాంగణమంతా కోలాటాలు, భజనలు, నృత్యాలతో ఎంతో కన్నుల పండుగగా అలరారుతుంది. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. ఇందరి దేవీ దేవతల సమాహారమైన ఈ పాత మంచిర్యాల పట్టణ శ్రీరామ శివాలయం దర్శించటం పరమ పుణ్యదాయకం.
సర్వేజన సుఖినో భవంతు. శైవ వైష్ణవ దేవాదిదేవుళ్ల సంగమ ఆలయం ఈ శ్రీరామ శివాలయం. ఇంతటి అపురూప ఆలయ దర్శనం సర్వశుభకరం, సన్మంగళకరం. ఈ ఆలయంలో కొలువుదీరి మన పూజలందుకుంటున్న దేవతలందరి దివ్య భవ్య అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం. వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన సదా ప్రసరిస్తూనే ఉంటాయి. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.